రాయలసీమలోనే మొట్టమొదటిగా ప్రపంచ స్థాయి రోబోటిక్ కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు. ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కలిగిన వారికి క్యాష్ లెస్ సౌకర్యం. విద్యాసాగర్ హాస్పిటల్స్, రాజీవ్ రోడ్, మారుతినగర్, సోను విజన్ దగ్గర, కడప. కడపలో మహానాడుకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. మరొక 3 రోజుల్లో మహానాడు ఒక పండగ వాతావరణంలో కడపలో జరగవుతుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ మహానాడు దగ్గరికి వస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని, టీడీపీ అభిమాని తన అభిమాన్ని చాటుకుంటూ దాదాపు 350 కిలోమీటర్ల నుంచి సైకిల్లో తన పాదయాత్రతో ఇక్కడికి చేరుకున్నాడు. అసలు ఆయన ఎప్పుడు బయలుదేరాడు, అసలు ఈ మార్గం మధ్యలో ఆయన ఎటువంటి ఏర్పాట్లు చేసుకొని వచ్చాడో ఆయన మాటలను తెలుసుకుందాం. బ్రదర్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చారు, అసలు ఇంత దూరం 350 కిలోమీటర్లు మీరు సైకిల్ దొక్కుని వచ్చారు కదా, అసలు ఇంత దూరం ట్రావెల్ చేశారు కదా, ఎలాంటి అనుభూతి మీకు కలిగింది? పల్నాడు జిల్లా గుర్జాల నియోజకవర్గం ఎర్రపనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 2009 నుండి 2020 దాకా 7 మహానాడులు పోయా నేను. ఒకటి హైదరాబాదు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, కడప. పిడుగురాళ్ళ నుండి వినుకొండలో జీవాంజనేయుని కలిసి మార్కాపురం మీదుగా కొమరోలు, పోరుమాగుల, బద్వేలు, రితీష్ రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో ఒకరోజు పండుకొని రాత్రి కమలాపురం ఎమ్మెల్యే సారు చైతన్య రెడ్డి సార్ ఇంట్లో ఈ మహానాడు అయిపోయిన దాకా ఇక్కడే ఉంటా సార్ అంటే, నువ్వు 10 రోజులు ఉండు మహానాడు అయిపోయిన దాకా అని అన్నారు. ఈ నైట్ కూడా అక్కడే నేను పండుకునేది. పార్టీ అంటే ఇష్టం నాకు. నేను సైకిల్ 40,000 రూపాయలు పెట్టి నెల్లూరులో తయారు చేయించుకొని 60,000 ఖర్చులు కానీ మొత్తం కానీ 60,000 పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చిన మహానాడికి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు సార్ చేతుల మీదుగా స్టేజ్ ఎక్కి ఫోటో దిగాలని నా కోరిక. అంటే ఇప్పుడు దాదాపు మీరు పల్నాడు నుంచి ఇక్కడి వరకు కడప వరకు వచ్చారు, అంటే 350 కిలోమీటర్ ట్రావెల్ చేశారని చెప్తున్నారు. అంటే మార్గం మధ్యలో మీరు ఆహారం ఏర్పాటు ఎలా చేసుకున్నారు, అసలు ఎక్కడ స్టే చేశారు? అసలు వినుకొండ వచ్చా, జీవాంజనీయులు వాళ్ళే భోజనాలన్నీ అరేంజ్ చేశారు. అక్కడ నుండి తిప్రాంతకం వచ్చిన. తిప్రాంతకంలో నాయకులు అయితే లేరు. అక్కడ గుడి ఉంది, ఆ గుడి దగ్గర ఛార్జింగ్ పెట్టుకొని అక్కడే అక్కడ నుండి మార్కాపురం వచ్చి ఎమ్మెల్యే సారు ఆఫీసులో పండుకున్నా. అక్కడ నుండి బేస్తరపేట మదీనా మేఘనా రెస్టారెంట్ టీడీపీ నాయకుడు ఆయన కాడ ఒక రోజు ఉండి మళ్ళీ అక్కడ నుండి కొమరోలు వచ్చా, పోరుమావుల రోడ్డు, కొమరోలు గిద్దలూరు ఎమ్మెల్యే సారు వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఒకరోజు అక్కడ నుండి పోరుమావులు వచ్చి పోరుమావుల సబ్ స్టేషన్ ఉంది కరెంటుది. నేను కొంచెం నిద్ర వస్తుంది, ఆడ పండుకుంటా అంటే వాళ్ళే ఛార్జింగ్ పెట్టుకొని అక్కడ నుండి బద్వేలు వచ్చా. బద్వేలు సార్ని కలిసి అక్కడ నైట్ నిద్రపోయి తెల్లారి స్నానం చేసి కడప వచ్చా. కడప చైతన్య రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం ఉంటున్నా. అంటే మీరు ఇక్కడికి వచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటున్నారు, అంటే మీరు దానికి ఏర్పాట్లు చేసుకున్నారు అసలు ఆయన కలవడానికి? అసలు నేనైతే ఏం చేసుకోవాలా, నా మామూలుగా అభిమాన పరంగా నేను వచ్చిన. ఆయన అవకాశం ఇస్తే స్టేజ్ మీదకి వస్తా. ఆయన దాదాపు పలనాడు నుంచి 350 కిలోమీటర్ ట్రావెల్ చేస్తూ కడపలో జరుగుతున్న మహానాడులో చంద్రబాబు గారిని ఖచ్చితంగా కలిసి ఆయనతో ఫోటో దిగాలనే తన ఆశయం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే 350 కిలోమీటర్లు సైకిల్లో ట్రావెల్ చేసే క్రమంలో దాదాపు అడుగడుగున ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యే తనకు అండుగా నిలిచారని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఇది సైకిల్లో రావడం అంటే అది చిన్న ఛార్జింగ్ సైకిల్, దానికి కూడా దాదాపు 45,000 రూపాయలు ఖర్చు పెట్టి నేను దాన్ని రెడీ చేసుకున్నాను. టీడీపీ పార్టీ అంటేనే నాకు ఎంతో అభిమానము. ఈ పార్టీని నమ్ముకొని దాదాపు 40 ఏళ్ల నుంచి ఈ పార్టీ అంటే నాకు ఒక అభిమానంగా నేను ఉండేవాడిని. అందుకే కడపలో జరిగే మహానాడును ఖచ్చితంగా నేను వీక్షించాలి. ఇక్కడ జరగబోయే మహానాడులో చంద్రబాబు గారు ఏం మాట్లాడతారు ఖచ్చితంగా విని ఇక్కడ ఆయనతో ఫోటో దిగాలని చెప్పి అభిమాని చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాగమోహన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప మహానాడు నుంచి.